కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. నీళ్ళిస్తా అని హామీ ఇయ్యలేనంటున్న కడియం. నేను నీళ్ళిచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. ముగ్గురు అక్క చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న రీల్స్ కెమెరామ్యాన్. అవ్వ డాన్స్ కు విజయ్ ఫిదా కావాల్సిందే. అడిగి మరీ నమస్తే పెట్టించుకుంటున్న రాజేష్. కనీసం నమస్తే కూడా పెడతలేవు కదా. ఏవైందిరా సీను, ఇంకా లగ్గం చేసుకోవారా అంటే ఏం చేసుడత్తా, ఎక్కడికి పోయినా పిల్ల దొరుకుతలేదు. ఇక దొరికిన కాన్నేమో నాకే నచ్చుతలేదు. పోని నీ బిడ్డనన్న ఇస్తాం అనుకుంటే దాన్ని వేరేటోళ్ళకి ఇస్తేవి. ఇంకో ఊర్లల్లో కొన్ని గీసోంటి ముచ్చట్లు వినబడుతుంటాయి కదా. అయితే ఈడొక పిల్లగానికి లగ్గం చేసుకునేందుకు ఒక్క పిల్ల దొరకుడు కాదుల్లా, ఏకంగా ముగ్గురు పిల్లలు దొరికిండ్రు. ఏంది నమ్ముతలేరా? సుడుండ్రి కావాలంటే ముగ్గురిని లగ్గం చేసుకున్నాడు. ఊరిని ఇదెక్కడి వారం రా మామ, ఒక్కల్ని కాదు ఇద్దరిని కాదు ముచ్చటగా ముగ్గురిని లగ్గం చేసుకొని 7 అడుగులు లేచిండి ఈ పిల్లగాడు. అబ్బా తమ్ముడు, మరి ఒక్కలే దొరుకుడు కష్టమవుతుంది. అసోంటిది పిల్లగానికి 3 దొరికినరు అని అంటే ఒక్కింట్లోనే. అవును, ఈ 3 అక్క చెల్లెళ్ళేనట. షాక్ అవుతున్నారా ఏంది? నిజమే. మరి ముగ్గురిని ఎట్లా ఒప్పించిండు అని అంటే వీళ్ళు 3 రీల్స్ చేస్తుంటారట, లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారట. అయితే ఆ రీల్స్ రోజు షూట్ చేసేది ఈ పిల్లగాడేనట. అంటే అర్థమైంది కదా, వీళ్ళ కెమెరామెను అట్లా వీడియోలు తీసి ఇప్పుడు ఇలా పెళ్లి వీడియో దించుకునే కాడికి తెచ్చిండు కథ. అంటే 3 ప్రేమలకు దించిండు. ఇక ఇంట్లో సంబంధాలు చూస్తుంటే మేము 4 విడిపోవడం ఇష్టం లేదు, జీవితాంతం కలిసే బతుకుతామని ఇట్లా ఒకటైనరు. ఇక పిల్లగాడు 3కి సింధూరు పెట్టి 3 మెడల తాళి కట్టి 3 ముళ్ళ 9 ముళ్ళేసుడుతోని 3 కలిసిన పాదాలకు నమస్కారం చేసిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రేహా జిల్లా హసన్పూర్లో జరిగింది ఇది. వీళ్ళ పేర్లు సరోజు, సావిత్రి, సంతోషి. ఈయన పేరు వికాసు. మరి ఈ రోజులల్లా ఒక్కరిని మెయింటైన్ చేసుడే కష్టం అవుతున్నది. అసోంటిది నా 3 ఎట్లా మెయింటైన్ చేస్తాడని మాత్రం మమ్మల్ని అడగకూర్రి. తమ్మే హ్యాపీ చెప్పాలనో లేదో మాకే అర్థమైతలేదు, కానీ మ్యారేజ్ లైఫ్ అని అయితే చెప్తున్నాం. ఏడాది తిరగక ముందు ఎసొంటి ముచ్చట చెప్తావో ఎదురు చూస్తాం. ఇక వాళ్ళ చేతులు ఇరుగా, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ తాడు దెంప, వాళ్ళ నాము నరక. ఓ వాణి, ఏందా తిట్లు? ఎవరిని తిడుతున్నావు? అదేమన్నా పద్ధతేనా అని అనుకుంటున్నారా ఏంది? అసలు ముచ్చటేందో తెలిస్తే నేను తిట్టిన తిట్లకు అడ్డికి పావు షేర్ చొప్పున లెక్క కట్టి ఇంకా ఎక్కువ తిడతారులా. ఎందుకంటే ఇంకో ఈ అక్క బ్యాంకులో 15 లక్షల రూపాయలు డ్రా చేసుకొని ఈ సంచిలో పెట్టుకొని వస్తున్నదా. ఇక బండి చాలు చేద్దామని ఈ సంచిని స్కూటీకి తలిగించింది. ఇక ఇంతల్నే ఓస్ని వీళ్ళింత పీనిగెల్లా 15 సెకండ్లు కూడా కాలేదు, 15 లక్షలు ఎత్తుకపోయిర్రు. పాపం ఈ అక్క ఓ అని మొత్తుకుంటుంటే పక్కనున్న ఈ 2 అన్నలు బండేసుకొని వెనక వేయినరు. కానీ అప్పటికే ఆ దొంగ బద్మాషి వల్ల అవలవాడరాట. ఇది అమృత్సర్లో అయిన దొంగతనం. పాపం 15 లక్షలు అని అంటే ఎంత అవసరం ఉన్నదో ఏమో. ఇంట్లో ఏదన్నా కార్యమే ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా కొందామని అనుకున్నారో. ఇట్లా దొంగలు ఎత్తుకపోయేటాలకు మస్తు ఎడవ పట్టింది ఈ అక్క. ఇదంతా సీసీ కెమెరాలను అయితే రికార్డ్ అయింది. ఏడికి పోతారు ఈ బడియగాళ్ళు, కానీ పాపం ఆ లోపల తిప్పల కాదా ఈ అక్కకు. అందుకే పబ్లిక్ పైసలు పట్టుకపోయేటప్పుడు జర పైలంగా ఉండుర్రి. రోడ్ల మీద ఎవరిని నమ్మేటట్టు లేదు. నమస్తే పెట్టారా? హలో అత్తి, చూసి కూడా చూడనట్టే పోతున్నావు కదా. ఊరే ఏదో ఆలోచించుకుంటా పోతున్నాను రాజేష, చూడలేదా? కనీసం నమస్తే కూడా పెడతలేవు కదా. ఈయనేంది గా పెద్దాయనను కూడా చిట్కలేసి ఆపి నమస్తే పెట్టమంటున్నాడు. పెద్దోడు కదా, చిన్నపిల్లకాయలకి నమస్కారం పెడితే బాగోదా? పెద్దేంది పెద్ద? దేంట్లో పెద్ద? స్కిట్లు చేయాలని ఉన్నదా లేదా? వచ్చిన గోళ నమస్తే పెడితే పోలా? నమస్తే అబ్బాయ.
అది అట్లరా దారి. ఓరు వారి గీ నమస్కారం పిచ్చేంద్రా నీకు? అది పిచ్చి కాదు, ఎమోషన్. లూజ్ మోషన్ ఏం కాదు. అయినా అడిగి అడిగి నమస్తే పెట్టించుకునేంది గలీజ్గా? గలీజ్ ఏమున్నది అందులో? మనం ఇట్లా చెప్తేనే నెక్స్ట్ టైం కనిపించగానే టక్కున నమస్తే పెడతారు. నమస్తే పెట్టాలంటే మొదలు మన బిహేవియర్ చక్కగా ఉండాలి, అప్పుడు అద్దన్నా పెడతారు. నా బిహేవియర్కి ఏమైంది? ఎప్పుడు చూడు అందరి మీద కోపడుడేనాయే, ఇక ఎందుకు పట్టించుకుంటారు నిన్ను ఎవ్వలైనా? నేను కోప్పడతానా? నేను కోప్పడతానా? ఎవరాలు నీకు చెప్పింది అసలు? ఎవరు చెప్పారు చెప్పు? అసలు నాకు కోపం వస్తుందా? నేను ఎంత కూలుకుంటా నీకు తెలియదా? అర్థమవుతుంది నువ్వెంత కూలో. సేమ్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలున్న బల్లే ప్రిన్సిపల్ మేడం లెక్కనే చేస్తున్నావు కదా నువ్వు కూడా. ఆమె ఏం చేసింది? పిల్లగాళ్ళు నమస్తే పెడతలేరని తిట్టి మరి నమస్తే పెట్టించుకుంటుందట నీ లెక్కనే. పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పారు, అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమ్మా గుడ్ మార్నింగ్ చెప్పరా? నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారా? చూసినావా చెల్లె ఎంత కోపానికి వస్తుందో? కోపానికి వస్తున్నారని చెప్పి వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంది నువ్వు? పెద్ద మేడం ను విష్ చేయరా? పిల్లగాళ్ళ తప్పు కాదా అది? వాళ్ళు మేడం ఓదాకు ఆమె వయసు కన్నా మర్యాద ఇచ్చి నమస్తే చెప్పాలి, కరెక్టే గాని మేడం బిహేవియర్ కూడా కరెక్ట్ ఉంటేనే కదా వాళ్ళకైనా గౌరవించాలనిపిస్తుంది. బిహేవియర్ ఇక్కడ ఏం బాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా ఎటువంటి మాట్లాడు, ఏం రౌడీ, ఏ బక్కదా, ఎందుకు ఇవన్నీ మాకు పేర్లు పెట్టలేరా? అసలు ఇది స్కూల్ అంటారా? అసలు ఇన్నవా నీ లెక్కనే ఎటు పడితే అటే పిలుస్తుందట ఆమె కూడా, అందుకే నమస్తే పెడతలేరు. మండుతున్నట్టుంది. అయినా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిగుంటది గాని నువ్వేమో ఇష్టం వచ్చినట్టు ఒర్లుకుంటా, అవతల మాత్రం అన్నా నమస్తే అనాలంటే అవుతుందా? అరే నేనేమన్నా వాళ్ళ మీద కచ్చి కొద్ది అంటున్నానా? ఏదో చనువు తీసుకొని అంట. చనువు అంటే ప్రేమ కొద్ది మెదిలినట్టు ఉండాలి, పొగరు చూపెట్టినట్టు కాదు. సర్లే, ఇప్పటి నుంచి ఎవ్వరిని నమస్తే పెట్టమని అడగగాని మనల్ని చూస్తే నమస్తే పెట్టబుద్ధి కావాలి, అట్లుండాలి ప్రవర్తన. అంతేగాని అడుకునుడేంద్రా అలక తక్కువడా? ఇక ఆప్తావా? దొరికినా కదా అని చెప్పి ఇక తిడతనే ఉన్నావు. ఆగు, నేను నమస్తే పెట్టలే నీకు. అద్దమ్మ తల్లి, నీకే నమస్తే ఉంటా. అరే ఆగురా ఆగు, నమస్తే పెడతా ఆగు. కానీ ఆ మేడం ఎవలో సేమ్ ఆది సినిమాలో ఎల్బి శ్రీరామూర్తిగానే ఉన్నట్టున్నది కదా నొల్లా. ఏ లీడర్ దగ్గరికి పోయినా ఏం చెప్తారు? ఏమన్నా అడిగితే నిన్నున్నా కదా నేను చేస్తాపో అని హామీ ఇస్తుంటారు. కానీ అదేందో కాంగ్రెస్ లీడర్లు ఈ నడుమ నేను హామీ ఇయ్యలేను అని అంటున్నారు. అదేంది అధికారంలో ఉన్నది ఆలేనాయ అంటే ఏమో మరి అట్లా ఎందుకు అన్నారో, అసలు అట్లా అన్నోళ్ళు ఎవరో మీరే ఇనుండ్రి. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను. ఇట్లా కడియం సారే కాదు, మొన్నట్ల మంత్రి జూపల్లి సార్ కూడా ఇంతకంటే ఇంకో మాట ఎక్కువనే అన్నాడు. నేను గెలుస్తున్నది నాకే తెలియదు, ఇన్నరానుల్లా అప్పట్లో మంత్రి జూపల్లి సార్ మాట్లాడుకుంటా వచ్చే ఎలక్షన్లల్లా నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ పవర్లకు వస్తుందో లేదో తెలియదు, అందుకే నేను హామీ ఇప్పుడే ఏమి ఇయ్యలేను, ఇచ్చి తప్పలేను అంటే కడియం సారిగా జర్రంత ఇట్లనే నీళ్ళు ఇస్తానని నేను హామీ ఇయ్యలేను అన్నాడు. మరి నీళ్ళు ఇయ్యకపోతే పంటలు ఎట్లా వండుతాయి అని అంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండి. ఆరుతడి పంటలు వేసుకోవాలన్నట. ఒకవేళ వరే వేస్తాం అనుకుంటే ఇంకో వారం రోజులు ఆగుండ్రి, అప్పుడు వానలు పడతాయో పడయో చూసి వేసుకోండి అని చెప్పిండు కడియం సారు. కానీ అధికారంలో ఉన్న పార్టీ లీడర్లే ఇట్లా హామీ ఇయ్యలేము అంటే ఇంకెవరిని అడుగుడు మరి అనుకోరానుల్ల జనాలు. తలపతి విజయ్ సినిమా రిలీజ్ అయిందంటే తమిళనాడులో పండుగనాయే. ఆయన ఫ్యాన్స్ మస్తు హంగామా చేస్తుంటారు. మరి అప్పుడు అంటే ఒక్క హీరోనే, కానీ అదే ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. మరి అప్పుడే ఆయన సినిమా రిలీజ్ అయితే అంత ఎంజాయ్ చేసే ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు జననాయకన్ సినిమా రిలీజ్ అయితే ఇంకెంత ఎంజాయ్ చేయాలి? ఫుల్ కదా. అయితే అందరి సంబరం ఏమో గానీ ఈ అవ్వ సంబరం మాత్రం వేరే లెవెలుల్లా. మేడం సార్ మేడం అంతే అని అల్లు అర్జున్ అన్నట్టే ఈ అవ్వ డాన్స్ చూస్తే మన తలపతి సార్ కూడా అవ్వ డాన్స్ సార్ అవ్వ డాన్స్ అంతే అంటాడేమో. ఈ అవ్వ ఒక్కతే కాదు, ఇంకో ఈ అక్కలు కూడా డాన్స్ తోని దుమ్ము దుమ్ము లేపేర్రు. ఇంకో ఈ అక్క అయితే చిన్న బుజ్జినెత్తుకొని మరి సంబరపడబట్టింది. ఇట్లా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది విజయ్ దళపతి ఫ్యాన్స్ థియేటర్ల ముందు మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిండ్రు. కట్అవుట్లు కట్టి రంగులు చల్లుకుంటా సెలబ్రేషన్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఎంతైనా అటు హీరోనాయే ఇటు సీఎం ఆయే, ఆ మాత్రం
మాత్రం ఉండదా సంబరం? అందుకే ఇంత ఖుషి అయ్యిండ్రు. మరి ఇదే సినిమా తలపతి సాబ్కు ఆఖరి సినిమా కాబట్టి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.